ఎక్కడి నుంచి వచ్చిందో గానీ తిన్నగా వెళ్లి బెడ్రూమ్లో దూరింది. అక్కడి నుంచి మెల్లగా మంచం కింద నక్కింది. తర్వాత ఒకటే గాండ్రింపులు. నట్టింట్లో ఈ సీన్ చూసిన ఆ ఫ్యామిలీ వెంటనే ప్రాణభయంతో పిక్కబలం కొద్దీ పరుగులు తీశారు. తమిళనాడులో జరిగిన సంఘటన ఇది. నీలగిరి జిల్లా గూడలూరు గ్రామంలోకి చొరబడిన చిరుత ఓ ఇంట్లోకి ప్రవేశించి బెడ్రూమ్లోని మంచం కింద దూరిపోయింది. ఇంట్లో వాళ్లు ముందు ఈ విషయాన్ని గమనించలేదు. తర్వాత పెద్దగా చిరుత అరుపులు వినిపించేసరికి పై ప్రాణాలు పైనే పోయాయి. వెంటనే అంతా తలుపులు వేసుకుని బయటకు వచ్చేశారు. అప్పుడే పనులు ముగించుకుని అంతా ఇంటికి వచ్చారు. తర్వాత తలుపులు తీసి ఇంట్లోకి వెళ్లారు. కాసేపు సేద తీరుదామని మంచం మీద కూర్చునేసరికి కింద నుంచి అరుపులు వినపడ్డాయి. దీంతో బాబోయ్ పులి అంటూ బయటకు పరిగెత్తి తలుపులు బడాయించేశారు. విషయాన్ని పోలీసులు అటవీశాఖకు తెలియజేయడంతో చిరుతపులిని పట్టుకునే ప్రయత్నం జరుగుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కార్తీక్ అందిస్తారు. కార్తీక్. ఋషి, ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం నీలగిరి జిల్లాలో చోటు చేసుకుంది. గూడలూరు అనే గ్రామంలో పూర్తి స్థాయిలో ఏదైతే పనులు ముగించుకుని నేరుగా ఇంటికి వెళ్లి ఇంటిలో ఉన్నటువంటి బెడ్ మీద సేద తీరుతూ అనుకున్న సమయంలో కింద నుంచి చిరుతపులి యొక్క గాండ్రింపులు అన్ని ఒకసారిగా పెద్దగా రావడంతో కింద ఏదో ఉందని అనుమానంతో ఇంటి సభ్యుడు ఆ ఇంటి యజమాని కింద చూడటం జరిగింది. ఈ నేపథ్యంలోనే పక్కన బోట్లతో పాటు అక్కడ చిరుతపులి ఉండడాన్ని గమనించాడు. ఒక్కసారిగా భయంతో లోపల నుంచి బయటకు వచ్చి బయట గడిపెట్టి మరి పక్కన ఉన్నటువంటి ఇంటి యజమానులతో పాటు పక్కన ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే సమీపంలో ఆడుకుంటూ ఉన్నారో వారందరినీ కూడా తీసుకొని పరిగెత్తడం జరిగింది. హుటాహుటిన స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు కావచ్చు, ఫైర్ సిబ్బంది, అటవీ శాఖ సిబ్బంది కూడా అతను సమాచారం అందించడం జరిగింది. వాళ్ళు ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఆ చిరుతపులి ఇంట్లో ఏదైతే ఉందో దానిని బయటకు తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ చిరుతపులి మాత్రం చాలా చిన్నదిగా కనబడుతూ ఉంది. 2-3 ఏళ్లు ఉంటుందని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే అది లోపలికి ఎలా వెళ్ళిందనేది కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఇంటి పై భాగంలో ఉన్నటువంటి ఒక చిన్న రంధ్రం ద్వారా అది లోపలికి వెళ్లి నేరుగా బెడ్ కింద ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పనులు ముగించుకుని వచ్చినటువంటి అనియన్ అనే ఇంటి యజమాని నేరుగా వెళ్లి సోఫా మీద నిద్రపోవడానికి ప్రయత్నించాడు. ఈ సమయంలోనే సౌండ్ రావడంతో ఏం జరిగింది అని కింద చూస్తే చిరుతపులి నుండి ఒక్కసారిగా భయాందోళనకు గురై అతను కూడా పరిగెత్తుకుంటూ రావడం జరిగింది. ఇప్పటికే ఫైర్ సిబ్బందితో పాటు అటవీ శాఖ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో శ్రమిస్తూ ఉన్నారు ఆ చిరుతపులిని ఎలా బయటకు తీసుకురావాలని. అయితే చాలా చిన్న పులి కావడంతో దాన్ని ఎలా కాపాడాలనే విషయం మీద ఆలోచిస్తున్నారు. అయితే ఇంజక్షన్ ద్వారా మత్తు మందు ద్వారా తన్ని పులిని బంధించాలని చూస్తున్నప్పటికీ అది అటు ఇటు కదులుతూ ఉండడంతో కాస్త ఇబ్బందిగా ఉందని చెప్పి కూడా మనకు సమాచారం అవుతుంది. అయితే పూర్తి స్థాయిలో ఇప్పటికీ అటవీ శాఖ సిబ్బంది మాత్రం చిరుతపులిని ఇంట్లో నుంచి బయటకు తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. కానీ కార్తీక్, ఎవరు చూడకుండా లోపలికి ఎట్లా వెళ్ళగలిగింది అనేది ఒకటి ఆసక్తికరం. రెండోది, ఎవరి మీద అటాక్ చేసినట్టు కూడా అక్కడ ఎవరు చెప్పట్లేదా? ఋషి, ఏదైతే అది అటవీ ప్రాంతం కావడంతో నేరుగా ఇంటి పై నుండే ఒక చిన్న రంధ్రం ద్వారా చెట్టు పై నుంచి నేరుగా ఇంటి లోపలికి వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి ముందుగా ఇంటిలో ఉన్నటువంటి వంటగది లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇతరత్ర సామాన్లన్నింటినీ కూడా కింద వేసి అక్కడ నీళ్లు తాగినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి యజమాని చెప్తూ ఉన్నారు. నువ్వు నీళ్లు మాత్రం తాగి ఆ నీళ్లు కూడా కింద పడిపోయినట్టుగా కూడా లోపల ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే తెలుస్తూ ఉంది. నేరుగా అక్కడి నుంచి బెడ్ కిందకి వెళ్లి కూర్చోనుంటే అక్కడే నిద్రపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇది ఈ ఘటన జరిగి దాదాపు ఉదయం కావస్తుంది. ఉదయం లోపలికి వెళ్ళిన పులి సాయంత్రం తిరిగి పనులు ముగించుకుని వచ్చినప్పుడు బెడ్ మీద కింద ఉన్నప్పుడు మాత్రమే అక్కడ ఉన్నటువంటి ఇంటి యజమాని గమనించాడు. పూర్తి స్థాయిలో ఒక్కసారిగా గమనించిన వెంటనే భయాందోళనకు గురై బయటకు రావడం జరిగింది. అయితే ఎవరిని కూడా గాయపరచలేదు. అది 2-3 ఏళ్ల చిరుతపులిగా చెప్తున్నారు. చాలా చిన్న ఏజ్ ఉండడంతో ఎవరిని కూడా గాయపరచకుండా నేరుగా ఇంటి పై భాగం నుంచి లోపలికి దిగి నీళ్లు తాగి మళ్ళీ ఆ బెడ్ కింద నిద్రిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఒక్కసారిగా గాండ్రింపులు అవన్నీ రావడంతో భయాందోళనకు గురై అతను బయటకు వచ్చి అటవీ శాఖ సిబ్బందితో పాటు గ్రామస్తులందరికీ కూడా చెప్పడం జరిగింది.
రైట్ కార్తిక్, థ్యాంక్ యూ. మొత్తం మీద చిరుత అది అటవీ ప్రాంతం కావడంతో పైనుంచి కిందకు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే నీళ్ల కోసమే బహుశా వచ్చి ఉండవచ్చు. ప్రస్తుతానికి అది బ్రతుకు జీవుడా అని ప్రాణభయంతో ఉన్నట్టే కనిపిస్తుంది. జనావాసాల్లోకి జంతువులు రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. బహుశా అది నీళ్ల కోసమే వచ్చిందని కార్తిక్ చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతోంది.